అసనా తుఫానుకు ఏ దేశం పేరు పెట్టింది? పాకిస్తాన్. లివింగ్ ప్లానెట్ రిపోర్టును ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? వరల్డ్ వైడ్ ఫండ్. 2024 ఎమర్జింగ్ ఆసియా కప్‌ను ఏ దేశం గెలుచుకుంది? ఆఫ్ఘనిస్తాన్. అమితాబ్ బచ్చన్ ఏ నటుడిని ఏఎన్నార్ అవార్డుతో సత్కరించారు? చిరంజీవిని. ఏ రాష్ట్ర ప్రభుత్వం నమో లక్ష్మి యోజనను ప్రారంభించింది? గుజరాత్ రాష్ట్రం. భారతదేశపు మొట్టమొదటి హెలి అంబులెన్స్ సర్వీసు సంజీవనిని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? రిషికేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ప్రతిష్టాత్మక బాలండివోర్ అవార్డును అందుకున్న మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి ఎవరు? ఐతన బొన్మతి. దానా సైక్లోన్ అని ఏ దేశం పేరు పెట్టింది? ఖతార్. ప్రతిష్టాత్మక బాలండివోర్ అవార్డును అందుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? రోడ్రిగో హెర్నాండెజ్ కాస్కాంటే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఏ దేశం ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నది? నేపాల్ దేశం. ఫెంగల్ సైక్లోన్ అని ఏ దేశం పేరు పెట్టింది? సౌదీ అరేబియా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సింగపూర్. జార్ఖండ్ విధానసభ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేంద్ర సింగ్ ధోని. భారతదేశంతో పాటు ఏ దేశం 2026ని సంస్కృతి, పర్యాటకం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా జరుపుకోవడానికి అంగీకరించింది? స్పెయిన్. రెమల్ సైక్లోన్ అని ఏ దేశం పేరు పెట్టింది? ఒమన్. ద్వీపం 2.0 ఉచిత సిలిండర్ పథకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించే 3వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? తెలంగాణ. చెత్త పన్ను రద్దు బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. భారత ప్రభుత్వం ఇటీవల మార్చిన పోర్ట్ బ్లెయిర్ కొత్త పేరు ఏమిటి? శ్రీ విజయపురం. బెంబికా తుఫాను కారణంగా ఇటీవల ఏ దేశం ప్రభావితమైంది? ఫిలిప్పీన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల కోసం 2 పిల్లల విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది? ఆంధ్రప్రదేశ్. గోవా తీరంలో ఏ దేశాలు సంయుక్త నావికా విన్యాసం అయినటువంటి నసీం అల్ బహర్ను నిర్వహించాయి? భారతదేశం మరియు ఒమన్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నటుడి అవార్డు ఎవరికి లభించింది? చిరంజీవి కొనిదెల. ఎన్విస్టాట్స్ ఇండియా 2024 నివేదిక ప్రకారం చిరుతపులి జనాభాలో ఏ టైగర్ రిజర్వ్ మొదటి స్థానంలో ఉంది? నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. వై భారత్ మ్యాటర్స్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్. భారతదేశం మరియు సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అయినటువంటి అగ్ని వారియర్ 2024 ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక శిక్షణ వ్యాయామం అయినటువంటి మిత్రశక్తి నిర్వహించబడుతోంది? శ్రీలంక. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 అనేది ఏ దేశంలో జరిగిన బహుళజాతి వైమానిక పోరాట శిక్షణ వ్యాయామం? ఆస్ట్రేలియా. ఏ రాష్ట్రంలో కార్చి పూజ నిర్వహించబడుతోంది? త్రిపుర రాష్ట్రంలో. నాగు సాబా గోరింగ్ పండుగను ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? బాలిలో. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ ఓట్స్ను చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది? సెక్యులర్ మరియు సోషలిస్ట్. అసమానతలను తగ్గించే నిబద్ధత 2024ను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? ఆక్స్ఫామ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్. వింబుల్డన్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్. వింబుల్డన్ మహిళల సింగిల్స్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బార్బోరా క్రెజికోవా. రియో 2025లో జరిగిన G20 సమ్మిట్లో ఏ దేశము యొక్క గ్లోబల్ హంగర్ అండ్ పావర్టీ అలియన్స్ ఇనిషియేటివ్? బ్రెజిల్. బ్రెజిల్లో జరిగిన G20 యొక్క సమిట్ ఏమిటి? న్యాయమైన ప్రపంచాన్ని మరియు స్థిరమైన గ్రహాన్ని నిర్మించడం. 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రిషబ్ శెట్టి. అప్ కోయి బహనా నహి ప్రచారం ఎవరి సహకారంతో ప్రారంభించబడింది? యునైటెడ్ నేషన్స్ ఉమెన్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ ద్రోణగిరిని ప్రారంభించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెవార్ కమ్యూనిటీ ఏ దేశంలో మహాపూజ పండుగను జరుపుకుంది? నేపాల్. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం అవతరించింది? లాహోర్. గ్లోబల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారిణిగా ఇటీవల ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? షాంఘై. భారతదేశం తర్వాత చైనా యొక్క బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ని తిరస్కరించిన 2వ బ్రిక్స్ దేశం ఏది? బ్రెజిల్. భారతదేశం ఇటీవల ఆర్మేనియాకు ఎగుమతి చేసిన ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? ఆకాష్ క్షిపణి వ్యవస్థ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల ఏ అవార్డుతో సత్కరించారు? డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్.
సీ విజిల్ 24 అనేది ఏ దేశంచే నిర్వహించబడిన రక్షణ వ్యాయామం? భారతదేశం. ఎమిపుల్ అనే శక్తివంతమైన టైఫూన్తో ఇటీవల ఏ దేశం దెబ్బతిన్నది? జపాన్ దేశం. ఆర్బిటల్ నవల కోసం 2024 బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? సమంతా హార్వే. మహిళల ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఎల్ శృతి. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఫిలిప్ నోయెస్. ఇటీవల జరిగిన లోకోర్నో ఫెస్టివల్లో కెరీర్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? షారూఖ్ ఖాన్. మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? విక్టోరియా గ్జెర్ థిల్విక్. వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 10వ. ఆపరేషన్ కవాచ్ అనేది డ్రగ్స్ ముప్పుని ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించిన కార్యక్రమం? న్యూఢిల్లీ. నోమాడిక్ ఎలిఫెంట్ సంయుక్త సైనిక వ్యాయామం యొక్క 16వ ఎడిషన్ భారతదేశం మరియు ఏ దేశం యొక్క సైన్యాల మధ్య ప్రారంభమైంది? మంగోలియా. ప్రపంచ మేధో సంపత్తి సూచికల నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. యునెస్కో ఏ రాష్ట్రంలోని 24 గ్రామాలను సునామీకి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించింది? ఒడిస్సా. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ. భారత రాజ్యాంగం ఇటీవల ఏ 2 భాషల్లో ఆవిష్కరించబడింది? మైథిలి మరియు సంస్కృతం. లింగ ఆధారిత హింసను తొలగించడానికి భారతదేశంలో ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? అబ్ కోయి బహనా నహీ. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో హో భాషను చేర్చాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు? అస్సాం. పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ సాస్ ఉత్పత్తి, అమ్మకం మరియు నిలువను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? తెలంగాణ. కమ్ అండ్ సెటప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. బాంబు తుఫాన్ ఇటీవల ఏ దేశాన్ని తాకింది? యుఎస్ఏ. 2024 యుఎన్ వాతావరణ మార్పు సదస్సుని ఏ దేశం నిర్వహించింది? బాకు, అజర్బైజాన్ యొక్క రాజధానిలో. ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 104వ సభ్యదేశంగా చేరింది? అర్మేనియా. హంగర్ హాట్స్పాట్ల అవుట్లుక్ రిపోర్టుని ఇటీవల ఏ సంస్థలు విడుదల చేశాయి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. కాలిన్స్ డిక్షనరీలో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేయబడింది? బ్రాట్, BRAT. జనవరి 1, 2025 నుండి ఏ దేశం బురకా నిషేధాన్ని విధించనుంది? స్విట్జర్లాండ్. నింగోల్ చౌకాబా పండుగ ఏ రాష్ట్రంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు? మణిపూర్. యునెస్కో జాబితాలో చేర్చబడిన భారతదేశపు మొదటి సాహిత్య నగరం ఏది? కోజికోడ్. 67వ గ్రామీ అవార్డులకు ఎవరు ఎంపికయ్యారు? అనుష్క శంకర్ మరియు రికీ కేజ్. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 35% ఉద్యోగ రిజర్వేషన్లను ఆమోదించింది? మధ్యప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా గుజరాత్లోని ఏ నగరం అభివృద్ధి చేయబడుతోంది? ధోలేరా. ప్రపంచ స్థాయిలో అత్యంత చిన్న వయస్కుడైన ఫైడ్ చెస్ క్రీడాకారుడు ఎవరు? అనీస్ సర్కార్. ఆసియాలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ట్రేడ్ ఫెయిర్ బాలి జాతర ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఒడిస్సాలో. ఇగాస్ పగ్వాల్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద పండుగ? ఉత్తరాఖండ్. గ్లోబల్ టీబీ రిపోర్టు 2024 ప్రకారం భారతదేశంలో టీబీ కేసులు ఎంత శాతం తగ్గాయి? 17.7%. గరుడు శక్తి 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతోంది? ఇండోనేషియా. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమితులయ్యారు? హర్భజన్ సింగ్ మరియు సానియా మిర్జా. భారతదేశం మరియు అమెరికా సంయుక్త స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అయినటువంటి వజ్ర ప్రహార్ యొక్క 15వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఇడాహో, యుఎస్ఏలో. సుస్థిర అభివృద్ధి నివేదిక 2024 నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఎస్ జయశంకర్ విడుదల చేసిన ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? శ్రీరామ్ చౌలియా. ఇటీవల రోహిణి నయ్యర్ అవార్డుని ఎవరు అందుకున్నారు? అనిల్ ప్రధాన్. భారతదేశంలో మొట్టమొదటిగా సెమీకండక్టర్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల ఏ సంస్థ ఉద్గారాల గ్యాప్ నివేదిక 2024ను విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. హెమిస్ మహోత్సవ్ 2024 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? లడఖ్ ప్రాంతంలో. శిల్ప్ సమాగం మేళా 2024 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీలో. హీట్ వేవ్ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ఏ రాష్ట్రం ప్రకటించింది? తమిళనాడు.
స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాతావరణ సంస్థ. వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంక్. దివ్య దృష్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం ఇటీవల విజయవంతంగా ఎవరిచే అభివృద్ధి చేయబడింది? డాక్టర్ శివాని వర్మ. భారతీయ పర్యాటకులకు వీసారహిత ప్రవేశాన్ని ఏ దేశం నిరవధికంగా పొడిగించింది? థాయిలాండ్. థాడౌ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తున్నది? మణిపూర్. వార్తల్లో ఇటీవల కనిపించిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? కర్ణాటక. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద భారత ప్రధాని ఇటీవల ప్రారంభించిన సూపర్ కంప్యూటర్స్ పేరు ఏమిటి? పరమరుద్ర. నాగాలాండ్లో కొత్తగా ప్రకటించబడిన జిల్లా అయినటువంటి మేలూరులో ప్రధానంగా నివసించే తెగ ఏది? పోచూరి నాగా. ఆసియా పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ 2024 ఏ సంస్థ యొక్క కొత్త ఇనిషియేటివ్? ఆసియా అభివృద్ధి బ్యాంకు. అక్టోబర్ 2024లో విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 83వ ర్యాంకు. ఇటీవల ఏ విమానాశ్రయం డిజిటల్ ఆవిష్కరణల కోసం గ్లోబల్ అవార్డును పొందింది? హైదరాబాద్ విమానాశ్రయం. ఇటీవల ప్రసిద్ధి చెందినటువంటి జోల్జిబీ ఫెయిర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. జిరి మేళా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏటా జరుపుకుంటారు? జమ్మూ కాశ్మీర్. మొదటి బోడోల్యాండ్ మహోత్సవ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. ఇటీవల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్ను ఏ నగరంలో ప్రారంభించింది? లేహ్. మెక్సికన్ అడవిలో దాగి ఉన్న మాయన్ నగరాన్ని గుర్తించడానికి ఏ సాంకేతికను ఉపయోగించారు? లిడార్. LIDAR. తీహార్ పండుగ ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది? నేపాల్. ఇటీవల ఏ రాష్ట్రంలో సాంప్రదాయ పండుగ అయినటువంటి బోయిటా బంధన్ జరుపుకున్నారు? ఒడిశాలో. వార్షిక శ్రబ్ల ఫెస్టివల్ ఇటీవల ఏ ప్రాంతంలో జరుపుకున్నారు? లడఖ్. స్పీకింగ్ విత్ నేచర్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? రామచంద్ర గృహ. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలివేట్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించింది? కర్ణాటక. భారత సైన్యం యొక్క నార్థర్న్ కమాండ్ ఇటీవల ప్రవేశపెట్టిన దేశీయంగా రూపొందించిన మరియు తయారు చేసిన మిషన్ పిస్టల్ పేరు ఏమిటి? అస్మి. 25 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరిన నగరం ఏది? అయోధ్య. ప్రపంచ మేధో సంపత్తి సూచిక నివేదిక 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 6వ స్థానంలో. పంటిసార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యా. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 23వ ర్యాంకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 72వ ర్యాంకు. బలిపాడ్యమి ఉత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? కర్ణాటక. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? మ్యాక్స్ వెస్టాపెన్. ఇటీవల వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024లో కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? సుమ సిరూర్. NCRB ప్రారంభించిన ఆపరేషన్ సాగర్ మంథన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సముద్ర మార్గాల ద్వారా మాదక ద్రవ్యాల రవాణాను లక్ష్యంగా చేసుకోవడం. పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ఉపాధిని సృష్టించడానికి ఏ దేశం ది గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీని నిర్మిస్తున్నది? భూటాన్. ఇటీవల ఏ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ OTT ప్లాట్ఫారం వేవ్స్ని ప్రారంభించింది? ప్రసార భారతి. నీటి కొరత, కరువు మరియు అడవి మంటల కారణంగా ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఈక్వెడార్ దేశం. ఇటీవల ఏ సంస్థ రివ్యూ ఆఫ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ 2024 నివేదికను విడుదల చేసింది? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సోషల్ మీడియా ప్లాట్ఫారం Xలో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్గా ఎవరు మారారు? నరేంద్ర మోదీ. తూర్పు సెక్టార్లో భారతదేశం నిర్వహించిన ట్రై సర్వీసెస్ సైనిక విన్యాసాల పేరు ఏమిటి? పూర్వీ ప్రహార్. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని ఏ దేశం నిషేధించింది? జింబాబ్వే. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన PM విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? నాణ్యమైన ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ధృవీకరణ పొందిన భారతదేశపు మొదటి జూగా ఏ జూలాజికల్ పార్కు నిలిచింది? దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్కు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మానవ సహిత అంతరిక్ష నౌక షెంజౌ 19ను ఏ దేశం ప్రయోగించింది? చైనా.
వార్తల్లో ఇటీవల కనిపించిన ఒరేస్నిక్ హైపర్సోనిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. 2024 కోసం నేషనల్ అచీవ్మెంట్స్ సర్వే కొత్త పేరు ఏమిటి? పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే చట్టాన్ని ఏ దేశం ప్రభుత్వం ప్రకటించింది? ఆస్ట్రేలియా. అంతరిక్ష అభ్యాస్ 2024 వ్యాయామం ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. క్యూబ్శాట్ రేడియో ఇంటర్ఫెరోమెట్రీ ఎక్స్పెరిమెంట్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ఇది ప్రారంభించబడింది? నాసా. ఏ సంస్థ ఇటీవల ఎక్సర్సైజ్ ఐక్య 2024ని నిర్వహించింది? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA. 3D ప్రింటెడ్ ఇంజిన్తో ప్రపంచంలోని మొట్టమొదటి రాకెట్ను ఇటీవల ఎవరు ప్రయోగించారు? అగ్నికుల్. ఇటీవల ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయినటువంటి తరంగ శక్తి 2024 రెండవ దశ ఎక్కడ జరిగింది? జోధపూర్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఐస్లాండ్. హింగోట్ వార్ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మధ్యప్రదేశ్. నిసార్ ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఇస్రో మరియు నాసా. ఇటీవల వార్తల్లో కనిపించిన బైనార్ స్పేస్ ప్రోగ్రాం ఏ దేశానికి సంబంధించినది? ఆస్ట్రేలియా. ఇటీవల ఏ నగరంలో దివ్యకళ మేళా మరియు దివ్యకళాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు? భువనేశ్వర్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ చక్ర 3 ఏ సంస్థకు సంబంధించినది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మూడవ భారత ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాలు అయినటువంటి అస్త్రా హింద్ ఎక్కడ ప్రారంభమైంది? పూణే. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది? 2025. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఐస్లాండ్. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? దుబాయ్. 2025 గణతంత్ర దినోత్సవానికి ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు? ఇండోనేషియా. ఇటీవల విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్ 2023లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? సింగపూర్. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? యునెస్కో. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2024ని ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్ అవార్డ్స్ 2024-25ను ఎవరు అందుకున్నారు? కునాల్ దలాల్. G20 2025 అధ్యక్ష పదవిని బ్రెజిల్ ఏ దేశానికి అప్పగించింది? దక్షిణాఫ్రికా. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ NSO ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2023-24 గాను ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? 8.2%. పౌరులకు ఉచిత ఆరోగ్య సేవలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? గృహ ఆరోగ్యం. ఏ దేశ పర్యాటక శాఖ సోను సూదును పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? థాయిలాండ్. జానపద పండుగ అయినటువంటి ఇగాస్ బగ్వాలును ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. అండర్-23 రెజ్లింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? టెరానా, అర్బేనియాలో. లిగ్నోశాట్ పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? జపాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఒక కుటుంబం ఒక గుర్తింపు పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఉత్తరప్రదేశ్. ఇటీవల నైజీరియా దేశంచే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్, దీన్నే మనం జికాన్ అవార్డు అంటాము, ఎవరికి లభించింది? ప్రధాని నరేంద్ర మోదీ. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2024లో భారతదేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా ఏ బ్యాంకు మొదటి ర్యాంకు పొందింది? SBI. ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం నుండి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది? గయానా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 72వ ర్యాంకు. ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 63వ ర్యాంకు. గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్ను ఇటీవల ఎవరు విడుదల చేశారు? WMO వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కార్గో వాల్యూమ్ ద్వారా భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయంగా ఏ పోర్టు మారింది? పారాదీప్ పోర్టు. PM నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం నుండి హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు లభించింది? బార్బడోస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేశారు? డొమినికా దేశం. బ్రెజిల్లో జరిగిన G20 సమిట్ యొక్క థీమ్ ఏమిటి? న్యాయమైన ప్రపంచాన్ని మరియు స్థిరమైన గ్రహాన్ని నిర్మించడం. టైఫూన్ కాంగ్రే ఇటీవల ఏ దేశాన్ని తాకింది?
తైవాన్. దక్షిణాసియాలో అతిపెద్ద సముద్రయాన కార్యక్రమం అయినటువంటి సాగర్ మంథన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఇటీవల ఆయుష్పై మొట్టమొదటి అఖిల భారత సర్వేను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2024ను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ. 25వ హార్న్బిల్ ఫెస్టివల్కు అధికారిక భాగస్వామ్య దేశంగా ఏ దేశాలు ప్రకటించబడ్డాయి? జపాన్ మరియు వేల్స్. ఆసియా ఆర్మ్ రెజ్లింగ్ కప్ 2024 గెలుచుకున్న దేశం ఏది? కజకిస్తాన్. శ్రీరాముడు బుద్ధుడి చిత్రంతో పోస్టల్ స్టాంపును విడుదల చేసిన దేశం ఏది? లావోస్. వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024లో టెక్ లీడర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఏ నగరంలో ప్రారంభించబడింది? దుబాయ్. చెన్నైలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? డాక్టర్ జితేంద్ర సింగ్. ఏ దేశంలోని సాడో ఐస్లాండ్ గోల్డ్ మైన్స్ యునెస్కో వారసత్వ హోదాను పొందింది? జపాన్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఏ రాష్ట్రానికి చెందిన మొయిదం చేర్చబడింది? అస్సాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది? రాజస్థాన్. బిల్డింగ్ బెటర్ ఇండియాస్ పాత్ టు సుపీరియర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఏ దేశం ఇటీవల తన కొత్త డీప్ స్టాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ బ్యాలిస్టిక్ క్షిపణి అయినటువంటి ఎయిర్ లోరాని ఆవిష్కరించింది? ఇజ్రాయెల్ దేశం. భారతీయ జానపద మరియు గిరిజన కళల ప్రదర్శన అయినటువంటి హునార్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్. ఇటీవల 12వ విశ్వ హిందూ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది? ఉషా ఠాకూర్. దక్షిణ కొరియా, జపాన్ మరియు ఏ దేశం ఇటీవల ట్రైలేటరల్ మల్టీ డొమైన్ ఎక్సర్సైజ్ని ప్రారంభించాయి? జర్మనీ. ప్యారిస్ మాస్టర్స్ టైటిల్ 2024 గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు? అలెగ్జాండర్ జ్వెరేవ్. హోజాగిరి జానపద నృత్యం ఏ తెగకు సంబంధించినది? రియాంగ్ లేదా బ్రూ బిఆర్యు. మా భవిష్యత్తును ఎన్నుకోవడం వాతావరణ చర్య కోసం విద్య పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. అమృత్ పరంపర ఇనిషియేటివ్ కింద కావేరీ మీట్స్ గంగా కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మరియు ఏ దేశ వైమానిక దళం ఇటీవల ఎక్సర్సైజ్ హోపెక్స్ను నిర్వహించాయి? ఈజిప్టు. గగనయాన్ మిషన్ కోసం ఇస్రోతో ఏ అంతరిక్ష సంస్థలు ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంటుపై సంతకం చేశాయి? ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ. ఇటీవల స్పేస్ ఎక్స్ పరీక్షించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ పేరేమిటి? స్టార్షిప్. ఇటీవల పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది? అరుంధితి రో. ఇటీవల ఏ దేశానికి చెందిన మహిళా మీడియా గ్లోబల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డును గెలుచుకుంది? సోమాలియా. వరద సహాయ శిబిరాల్లో ఉన్న పిల్లలకు స్కూల్ ఇన్ ఏ బాక్స్ కిట్టులను ఏ రాష్ట్రం అందజేస్తున్నది? అస్సాం. చంద్రుని చీకటి వైపు నుండి మట్టిని తీసుకొచ్చిన మొదటి దేశం ఏది? చైనా దేశం. ఇటీవల ఏ నగరానికి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ హోదా లభించింది? శ్రీనగర్. ఇటీవల స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? మార్క్స్ వెస్టాపిన్. నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024 ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? మైసూర్. కొత్త బ్యాలిస్టిక్ క్షిపణి అయినటువంటి హసోంగ్ 19ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఉత్తర కొరియా. బ్రిక్స్ గేమ్స్ 2024 ఇటీవల ఏ దేశంలో నిర్వహించబడింది? రష్యాలో. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏ నగరంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి గోడను ప్రారంభించారు? రియాద్. తీహార్ పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? నేపాల్. ఇటీవల ఏ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది? NVIDIA. ఇటీవల ప్రచురించిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? స్వీడన్. ఇటీవల భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా ఎవరు మారారు? విరాట్ కోహ్లీ. బాండ్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 ఇటీవల ఎక్కడ ముగిసింది? జర్మనీ. ఇటీవల నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? వినోద్ గణత్రా. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఎస్టోనియా దేశం. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024 గాను ఎవరికి లభించింది? గౌరవ్ పాండే. ఏ రాష్ట్ర పోలీసులు ఇటీవల మిషన్ నిశ్చయాన్ని ప్రారంభించారు? పంజాబ్. ఏ ఫ్లై ఆన్ ద ఆర్బీఐ వాల్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? అల్పనా కిలావలా. ఏ రాష్ట్రంలో ఉన్న స్మృతివన్ మెమోరియల్ మ్యూజియం ఇటీవల యునెస్కో అవార్డుకు ఎంపికైంది? గుజరాత్. ఐ హ్యావ్ స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఇటీవల ఎవరి ఆటోబయోగ్రఫీ ప్రారంభించబడింది?
ఆర్ అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్.